చిన్నపిల్లాడు కూడా నవ్వుతున్నాడు. చిన్న పిల్లవాడు కూడా. ఎందుకంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని 30,000 ఎకరాలు కావాలని చెయ్యెత్తాడు. ప్రభుత్వం మారంగానే మాట మార్చేసేసి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి నానా ఇబ్బందులు పెట్టి రైతుల్ని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. సరే, ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిగా చేస్తానని చెప్పడం, ఆ రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆడవాళ్ళని కొట్టారు. వాళ్ళు కనీసం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి నీళ్ళు కూడా లేకుండా చేశారు. సరే, ప్రభుత్వం మారుతానే యాక్చువల్గా రాగానే రాజధాని నిర్మిస్తానని చెప్పడం, వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా ఈరోజు ఆడ వచ్చి చూడాల, రాత్రింబావులు జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 19 నెలలు 20 నెలలు అనేక రకాలుగా మాట్లాడారు. ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియదు.